పొదరిల్లు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో ప్రేక్షకులు ఎవరూ ఊహించని ఒక సంచలన మలుపు మనకు కనిపించబోతోంది. అసలు మహాలక్ష్మి మనసులో ఏముంది? ఆమె తీసుకున్న ఒక సంచలన నిర్ణయం చక్రి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోంది? అలాగే ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటి ముగింపునకు దారితీయబోతోంది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే చక్రి, మహాలక్ష్మి ఇద్దరూ తమ మధ్య ఉన్న మనస్పర్ధలను వీడి ఎప్పటికీ నిజమైన భార్యాభర్తలుగా కలిసి ఉండాలని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే కింద కామెంట్స్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక కథలోకి వెళ్తే, శైలు మరియు కేశవల ప్రేమ వ్యవహారం ఒక్కసారిగా ఇంట్లో తెలిసిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ముఖ్యంగా శైలు ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఒక సాధారణ మెకానిక్ని ఎలా ప్రేమిస్తావు? రోజంతా ఆయిల్ మరకలతో ఉండే వాడితో నీ జీవితం ఎలా బాగుంటుంది అంటూ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రాత్రి పగలు కష్టపడి నిన్ను చదివించింది ఇందుకేనా అంటూ మందలిస్తాడు. అయినప్పటికీ శైలు మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గదు. అతను కష్టపడి సంపాదించే ఆ కొద్దిపాటి దాంట్లోనే తనకు నిజమైన సంతోషం ఉందని, ప్రాణం పోయినా కేశవను వదులుకోనని తండ్రి ముందే గట్టిగా సమాధానం చెప్తుంది. ఇదే క్రమంలో శైలు అన్నయ్యకు కూడా ఈ విషయానికి తెలియడంతో అతను తీవ్ర ఆవేశంతో రగిలిపోతాడు. తన స్నేహితులను వెంబడి పెట్టుకుని కేశవ ఇంటికి గొడవకు దిగుతాడు. అయితే ఆ సమయానికి అక్కడ కేశవ లేకపోవడంతో, ఇంట్లో ఉన్న చక్రి మరియు నారాయణలతో వాగ్వాదానికి దిగుతాడు. కేశవ కాళ్ళు చేతులు విరగ్గొడతానంటూ శైలు అన్నయ్య వార్నింగ్ ఇవ్వబోతే, చక్రి అతనికి గట్టిగానే బుద్ధి చెబుతాడు. మావాడు చాలా మంచివాడని, కష్టపడి పనిచేసి మీ చెల్లిని మహారాణిలా చూసుకుంటాడని, ఒకవేళ మావాడి జోలికి వస్తే నీ కాళ్ళు చేతులే విరుగుతాయంటూ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి పంపిస్తాడు. ఇంటికి తిరిగొచ్చిన అన్నయ్య కేశవని బెదిరించి వచ్చానని చెప్పగానే, శైలు తీవ్ర కోపంతో ఊగిపోతూ అందరి ముందే అన్నయ్య చెంప పగులగొడుతుంది. ఎవరు ఎన్ని అడ్డుకట్టలు వేసినా, తన శ్వాస ఉన్నంతవరకు కేశవనే తన భర్త అని తేల్చి చెప్తుంది. ఇక ఈ సమస్య ఇలా తేలేలా లేదని గ్రహించిన శైలు తల్లిదండ్రులు నేరుగా నారాయణ ఇంటికే వచ్చి తేల్చుకోవాలని బయలుదేరుతారు. అప్పటికే కేశవ కూడా ఇంటికి చేరుకుని తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు వివరిస్తుంటాడు. సరిగ్గా అదే సమయానికి శైలు తల్లిదండ్రులు అక్కడికి వచ్చి తీవ్రంగా అవమానించడం మొదలుపెడతారు. నారాయణ మర్యాదగా ఆహ్వానించినా లెక్కచేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఒక సాధారణ మెకానిక్కి తమ కూతురిని ఇచ్చే ప్రసక్తే లేదని, ఆమెకు ఫారెన్ సంబంధం చూస్తామని అహంకారంతో చెప్తారు. అంతటితో ఆగకుండా, ఈ ఇల్లు ఒక దరిద్రపు ఇల్లని, ఇక్కడికి వచ్చే ఆడవాళ్లు ఎవరూ నిలబడరనే శాపం ఉందంటూ గతంలో జరిగిన విషయాలను తీస్తూ ఘోరంగా మాట్లాడతారు. 5 మగవాళ్లు ఉండే ఈ ఇంట్లోకి తమ కూతురిని పంపిస్తే ఆమె జీవితం నాశనమైపోతుందంటూ నానా మాటలు అంటారు. ఈ అవమానకరమైన మాటలన్నింటినీ లోపలి నుండి వింటున్న మహాలక్ష్మి ఇక ఎంతమాత్రం సహించలేకపోతుంది. ఒక్కసారిగా ఆవేశంతో బయటకు వచ్చి సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. తానే ఈ నారాయణ గారి పెద్ద కోడలినని, చక్రి భార్యనని అందరి ముందు ఎంతో సగర్వంగా ప్రకటిస్తుంది. తన మెడలోని తాళిని చూపిస్తూ, ఈ ఇల్లు ఒక బృందావనం లాంటిదని, ఇక్కడి మనుషులు చాలా స్వచ్ఛమైన వాళ్లని చెప్తుంది. ఆ శాపం అనేదంతా ఆస్తి కోసం కొందరు సృష్టించిన అబద్ధమే తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదని నిలదీస్తుంది.
కేశవలాంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని ఉత్తమమైన కుర్రాడు అల్లుడిగా దొరకడం మీ అదృష్టమని, మీ కూతురు ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా చాలా సుఖపడుతుందని వాళ్లకు అర్థమయ్యేలా చెప్తుంది. మహాలక్ష్మి మాటల్లోని నిజాయితీ, ధైర్యం చూసిన శైలు తల్లిదండ్రుల కళ్ళు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. బయటవాళ్లు చెప్పిన అబద్ధాలు నమ్మి అనవసరంగా ఒక మంచి కుటుంబాన్ని తప్పుగా మాట్లాడామని గ్రహించి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతారు. అంతేకాకుండా కేశవకే తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరిస్తూ, త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చూపులకు రమ్మని చెప్పి ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్తారు. అందరి ముందు మహాలక్ష్మి తనను భర్తగా అంగీకరించి, అంతటి గౌరవాన్ని ఇచ్చేసరికి చక్రి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తమ బంధం ఇక శాశ్వతం అయిపోయిందని, భవిష్యత్తులో ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకోవచ్చని అతను ఎన్నో ఆశలు పెంచుకుంటాడు. ఆ తర్వాత రెండు కుటుంబాల సమక్షంలో పెళ్లి చూపుల కార్యక్రమం కూడా ఎంతో సరదాగా, సంతోషంగా ముగుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలైన ట్విస్ట్ ఇక్కడే దాగి ఉంది. మహాలక్ష్మి ఇదంతా చక్రిపై ప్రేమతోనో, ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలనో చేయలేదు. త్వరలోనే తను ఈ ఇంటి నుండి విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే తాను వెళ్ళిపోయేలోపు ఈ ఇంటికి మరో కోడలు వస్తే, ఆ శాపం అనే మాట పూర్తిగా పోతుందని, అప్పుడు తన అవసరం ఈ కుటుంబానికి ఉండదనే ఉద్దేశంతోనే ఈ సంబంధాన్ని ముందుండి కుదిర్చింది. మరి మహాలక్ష్మి అనుకున్నట్లుగా విడాకులు తీసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా లేక చక్రి చూపిస్తున్న నిష్కల్మషమైన ప్రేమను అర్థం చేసుకుని అతనితోనే జీవితాంతం ఉండిపోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్